Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Revelation, 19th chapter, first verse. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనము. Salvation and glory and honor and power unto the Lord our God. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. The saints and angels in heaven praise God now that Babylon has been defeated. అక్కడ పరలోకమైనటువంటి పరిశుద్ధులు దేవుని యొక్క దూతలు దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క బబులోను ఓడించబడింది. It is the fallen world system. అది పడిపోయినటువంటి లోక పద్ధతి. They declare God the righteous judge. వారు చూస్తే నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతిగా వారు ప్రకటిస్తా ఉన్నారు దేవుణ్ణి. And who has rescued the corrupted earth from the evil rulers. అక్కడ ఉన్నటువంటి ఒక చెడు నాయకులైనటువంటి వారి నుండి ఈ యొక్క భూమిని రక్షించుట. He has avenged the believers who were put to death under Antichrist's reign. ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో హింసకు గురైనటువంటి యొక్క దేవుని ప్రజలకు విరోధంగా చేసినటువంటి వారికి తీర్పు తీర్చుట. And Revelation 19 begins with the phrase after these things. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఆరంభం చూస్తే అటు తర్వాత అనేటువంటి మాట రాయబడింది. After these things. ఈ సంగతులు అయిన తర్వాత. The phrase these things refers to the events of the previous chapter. ఈ యొక్క సంగతులు అంటే ఆ ముందు అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనలు. What has happened? అక్కడ ఏం జరుగుతా వచ్చింది? The world system called Babylon is thrown down. అక్కడ లోక పద్ధతి అంటే బబులోను కూలద్రోయబడింది. With the demise of the world system comes to an end of the persecution for believers. అక్కడ చూస్తే లోకము కూలద్రోయబడట అంటే విశ్వాసుల యొక్క హింస ముగించబడుట. Some of the believers, they were faithful even unto death. Now the persecution is stopped. కొద్దిమంది విశ్వాసులు చూస్తే మరణం వరకు వారు నమ్మకంగా ఉంటా వచ్చినారంటే అక్కడ హింస అనేటువంటిది ముగించబడింది. Because the world system is demised, there is a great rejoicing in heaven. లోక సంబంధమైనటువంటి ఆ యొక్క పద్ధతి ముగించబడినటువంటి కారణాన్ని బట్టి పరలోకములో ఎంతో గొప్ప సంతోషం ఉండింది. We see in Revelation 6:10, ప్రకటన గ్రంథం 6:10 మనం చూస్తే the prayer of the martyrs is slain for their witness. అక్కడ చూస్తే హతసాక్షులైనటువంటి వారు తాము హతసాక్షులుగా అయినటువంటి దాని కొరకైన ప్రార్థన అక్కడ They కనబడుతుంది. are longing for justice to be applied to their murderers. వారు తమను హత్య చేసినటువంటి వారిపై తీర్పును గురించి వారు ప్రార్థిస్తున్నారు. So justice has been brought upon the entire world system that has persecuted and slain God's faithful witnesses. దేవుని కొరకై నమ్మకమైనటువంటి సాక్షులను హతపార్చి హింసించినటువంటి వారి మీదకి దేవుని యొక్క తీర్పు ఆయన యొక్క పగ తీర్చుకున్నట్టు కనబడుతుంది. So John now sees a massive heavenly celebration. అక్కడ చూస్తే ఈ యొక్క యోహాను పరలోకములో ఎంతో గొప్ప ఉత్సవం జరగటం ఆయన చూస్తున్నాడు. 19th chapter, 19వ అధ్యాయంలో first 2 verses. మొదటి 2 వచనాల్లో I heard something like a loud voice of great multitude in heaven. బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటుని. And what they are telling? వారు ఏమంటున్నారు? Hallelujah! Salvation and glory and power belong to our God, because his judgments are true and righteous. For he has judged the great harlot who was corrupting the earth with her immorality, and he has avenged the blood of his bond servants on her. 19:1 and 2. 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటుని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడు అనిరి. The word hallelujah is the translation of the Hebrew phrase hallelujah. అక్కడ చూస్తే దేవుని స్తుతించుడు అనేటువంటి మాట హీబ్రీ పదం నుండి అది తీసుకునబడింది. అంటే హల్లెలూయా అనేటువంటి పదము. That is, the meaning is praise Yahweh. దాని యొక్క అర్థం ఏంటంటే ప్రభువును స్తుతించుడి. The great multitude in heaven now appears to pronounce this phrase in unison. ఇక్కడ చూస్తే పరలోకం నుండి గొప్ప జన సమూహం అంతా కూడా కలిసి ఈ యొక్క మాట పలుకుతున్నారు ఏకకంఠముతో. And to John's ears it sounds like a loud voice. అయితే యోహాను యొక్క చెవులోకి ఇది ఎంతో గొప్ప శబ్దంగా వినబడుతుంది. So this indicates the many are speaking as though they are one person. అక్కడ చూస్తే అనేకులు మాట్లాడుతూ ఉన్నా కూడా ఏక స్వరముగా ఏక కంఠముగా అది వినబడతా ఉంది. Great multitude pronounces their praise beginning with a statement of fact. అక్కడ చూస్తే ఈ యొక్క గొప్ప జన సమూహము వాస్తవికమైనటువంటి సంగతిని బట్టి వారు కేకలు వేస్తున్నారు. They note that salvation and glory and power belong to our God. వారు ఏమంటున్నారంటే రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అంటున్నారు. The great multitude clearly has a common that they follow God, given that they say
what are they telling? Our God. All of them are following. వారందరూ కూడా ఒకటే సంగతిని వెంబడిస్తున్నారు, ఏంటంటే ఆయన మా దేవుడు అనేటువంటి విషయాన్ని వారు ప్రకటిస్తున్నారు. So the word salvation refers to someone or something being delivered from someone and something by someone. రక్షణ అనేటువంటిది చూస్తే ఎవరో ఏదో సంగతి నుండి వారు విడిపించబడ్డారు, ఎవరితోనో ఎవరో వారిని విడిపించినారు అనేటువంటి సంగతిని రక్షణ అనేటువంటి మాట So తెలియజేస్తుంది. in this case, clearly God is the deliverer. ఈ యొక్క వచనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడైన విమోచకుడు. God delivers many people from many things. దేవుడు అనేకమైనటువంటి సంగతుల నుండి అనేకులను He విడిపించేవాడు. delivered the human race from the penalty of sin through the dying on the cross. ఆయన కల్వరి శిలువ మీద మరణించడం ద్వారా ఆ యొక్క మరణం యొక్క క్రయం నుండి మానవులను విడిపించాడు. He delivers each believer from the power of sin. ఆయన ప్రతి విశ్వాసును కూడా పాపం యొక్క శక్తి నుండి విడిపిస్తున్నాడు. Because sin is working in the lives of many. ఎందుకంటే పాపము అనేకుల జీవితాల్లో పనిచేస్తుంది. God also promises to deliver the creation from the futility of the fall. దేవుడు ఈ యొక్క పడిపోయినటువంటి మానవుని బట్టి ఈ యొక్క భూమి యొక్క నాశనం నుండి కూడా ఆయన విడిపించినటువంటి వాడుగా So ఉన్నాడు. here the context of great chorus refers to God delivering his faithful witnesses from the old system called Babylon. ఇక్కడ చూస్తే ఈ యొక్క లోక పాత పద్ధతి అయినటువంటి ఒక బబుల్లో నుండి విడిపించటను గూర్చి ప్రజలందరూ కూడా ఏక కంఠముతో వారు పలుకుతున్నటువంటి మాట కనబడుతుంది. Yeah, see, the people who resisted and persecuted God's people, from their hands also people are delivered. అక్కడ చూస్తే దేవుని యొక్క ప్రజలను హింసించి వారిని ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి వారి చేతుల్లో నుండి కూడా దేవుని ప్రజలు విడిపించబడ్డారు. This is part of a sequence of events where ఇవి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో జరిగినటువంటి కార్యాలుగా ఉన్నాయి. number 1, మొదటిది, Satan is removed from being the ruler of this world. సాతానుడు ఈ లోక పరిపాలకుడుగా ఉండకుండా తొలగించబడ్డాడు. John 12:31, యోహాను సువార్త 12:31, John 16:11, యోహాను సువార్త 16:11, Revelation 12:9 and 10. ప్రకటన గ్రంథము 12:9-10 వచనాలు. Secondly, రెండోది, the old system is defeated. లోక పద్ధతి నాశనం చేయబడింది. That is Revelation 18. అది ప్రకటన గ్రంథం 18. Thirdly, మూడోది, Jesus descends and takes rule over the world. యేసు ప్రభువారు దిగివచ్చి లోకం పైన పరిపాలన చేస్తాడు. Revelation 19, ప్రకటన 19, 17 to 21. 15-21. So in addition to salvation belonging to our God, రక్షణ దేవునికి చెందింది, దానితో పాటు the great multitude pronounces the glory and the power also belong to our God. గొప్ప జన సమూహం వారు పలికినటువంటి మాట ఏంటంటే మహిమ తర్వాత ఘనత ప్రభావం ఆయనకి చెందినవి. God has desired all to become a part of his family. దేవుడు ఆయన యొక్క కుటుంబంలో ఒక భాగంగా అవ్వాలని కోరుతా వచ్చాడు. Every one of us. మనలో ప్రతి ఒక్కరు కూడా ఆయన We must కుటుంబంలో come భాగంగా to him by faith. మనమందరం కూడా విశ్వాసంతో ఆయన ఎందుకు రావాలి. Therefore he has delayed his return. కాబట్టి ఆయన తన యొక్క రాకడను ఆలస్యం చేస్తూ వచ్చాడు. But he delays no more. అయితే ఇంకా ఆలస్యం చేయడు ఆయన. Now God is going through the process of setting all things right. ఇప్పుడు దేవుడు అన్ని విషయాలను కూడా చక్కగా పెట్టే విషయంలో ఆయన చూస్తున్నాడు. Because he has judged the great harlot who was corrupting the earth with her immorality. ఎందుకంటే తన యొక్క గొప్ప వ్యభిచారంతో లోకమును చెరిపివేసినటువంటి వేశ్యగానే తీర్పు తీర్చాడు. He has avenged the blood of his bond servants on her. ఆయన తన యొక్క దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన దేవుడు చేస్తా So వచ్చాడు. the great harlot may also represent the world system also called Babylon the Great. ఈ యొక్క గొప్ప వేశ్య అంటే అది దేనికి సాదృశ్యంగా ఉందంటే బబులోను లోక సంబంధమైన పద్ధతికి గుర్తుగా ఉంది. That's what we read in Revelation 17:5. అదే ప్రకటన గ్రంథం 17:5 చదువుతాము. By picturing the world system as a harlot, ఈ యొక్క లోక సంబంధమైన పద్ధతిని వేశ్యతో పోల్చడం ద్వారా it might emphasize that the world system used people merely as fodder to exploit. ఆ లోక సంబంధమైనటువంటి పద్ధతి అంటే ఇంకా ప్రజలను దాదాపుగా పూర్తిగా దోచుకునేటువంటి స్థితి. And the strong exploit the weak for their own pleasure in Satan's realm. ఈ యొక్క బలవంతులు చూస్తే ఇక తమ యొక్క సొంత మేలు కొరకే బలహీనటువంటి వారిని వారు దోచుకుంటా ఉంటారు. That is in Satan's realm. అది సాతాను యొక్క వలయంలో. So this great harlot world system was corrupting the earth with her immorality. ఈ యొక్క లోక సంబంధమైన పద్ధతి ఈ యొక్క వేష చూస్తే అది తన యొక్క అనైతికతను బట్టి లోకాన్ని మోసగిస్తూ వచ్చింది. Yeah, this might include the exploitation of children and women as well as men. అది ప్రజలను తర్వాత స్త్రీలను పురుషులను ఆ పిల్లలను దోచుకునేటువంటి స్థితి. However, the immorality of the world system, ఈ లోక సంబంధమైన పద్ధతి యొక్క నైతికత, it includes the merchants of the earth in Revelation 18:3.
ప్రకటన గ్రంథం 18:3లో చూస్తే Merchants of the earth have become rich by the wealth of her sensuality. ఈ యొక్క భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోక మందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. So in 18:11 to 18, 18వ అధ్యాయం 11 నుండి 18 వరకు this sensuality also includes the indulgent accumulation of possessions. అక్కడ చూస్తే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఈ యొక్క పద్ధతి అంటే తాము లోకరీతిగా స్థానాలను సంపాదించుకుంటే లాక్కుంటా Possessions. ఆ యొక్క ఆస్తులు సంపాదించుకుంటా. So this passage ends by observing that in these acts of destroying the world system called Babylon the harlot, ఈ యొక్క బబులోను వేసినటువంటి బబులోను సంపూర్ణంగా ఈ యొక్క లోకమును నాశనం చేసేటువంటి పరిస్థితులు అది ఉంది. and by doing like that God is avenging the blood of his bond servants. అలాగు చీటు ద్వారా దేవుడు దానికి తన యొక్క దాసుల యొక్క రక్తును బట్టి దానికి ప్రతిదండన చేస్తూ God వచ్చాడు. has now answered the prayer of the martyrs. దేవుడు ఆ యొక్క హతసాక్షుల యొక్క ప్రార్థనలకు They జవాబిచ్చాడు. are calling for justice in Revelation 6:10. ప్రకటన గ్రంథము 6:10లో న్యాయము తీర్చుమని అడిగారు. And he has avenged the blood of his bond servants who were persecuted and slain by the world system. ఈ యొక్క లోక సంబంధమైన పద్ధతి ద్వారా హింసించబడి హతసాక్షులైనటువంటి తన యొక్క దాసుల రక్తును బట్టి దానికి ప్రతిదండం చేశాడు. When we see the history, మనం చరిత్ర చూసినప్పుడు God authorized human government after Noah's flood. దేవుడు ఈ యొక్క నోవా యొక్క జలప్రలయం తర్వాత మానవ ప్రభుత్వాన్ని ఆయన నియమించినాడు. Earlier what has happened? మునుపు ఏం జరిగింది? The earth was filled with violence. భూమి అంతా కూడా ఎంతో దౌర్జన్యంతో So the నింపబడింది. purpose of the human government was to be an avenger of evil. ఈ యొక్క మానవుని యొక్క ప్రభుత్వం ఎందుకొరకంటే చెడును సంహరించడానికి In తీసివేయడానికి, order to prevent the earth from filling with violence again. ఈ యొక్క మరొకసారి దుష్టత్వము నుండి నింపబడకుండా ఉండటానికి దేవుడు అలాగ చేశాడు. So preventing violence is a necessary ministry. ఆ యొక్క దినాల్లో చూస్తే ఈ యొక్క దౌర్జన్యం జరగకుండా చూడటము అది అవసరమైన పరిచర్య. According to Psalm 8, 8వ కీర్తన ప్రకారము God crowned humanity with glory and majesty to rule over the works of God's creation. దేవుని యొక్క చేతి పనుల మీద ఆ యొక్క మానవుడు పరిపాలించడానికి మహిమ ప్రభావం కిరీటమును మానవునికి ధరింపజేశాడు. Due to the fall of humanity, ఈ యొక్క మానవాళి యొక్క పడిపోయిన కారణాన్ని బట్టి Satan took reign of the earth and corrupted with its unrighteousness. సాతానుడు వాడు పరిపాలన తన చేతులకు తీసుకొని తన యొక్క అవినీతి చేత భూమిని నింపివేశాడు. Instead of humans serving and loving one another according to God's design, దేవుని యొక్క కోరిక ప్రణాళిక ప్రకారము మానవులు దేవుని సేవించడానికి ఒకరినొకరు సేవించడానికి బదులుగా the world system under Satan encourages domination and exploitation. ఈ యొక్క సాతాను యొక్క అధికారం కింద ఈ యొక్క లోకంలో చూస్తే ఒకరికంటే ఒకరు అధిగమించాలనేటువంటి ఆ యొక్క స్వభావంలోకి So వచ్చేసారు. by avenging the blood of his bond servants, తన యొక్క దాసుల రక్తం బట్టి ప్రతిదండన చేయటం ద్వారా God is taking a major step toward giving just due for the wrongs done. దేవుడు ఏదైతే తప్పుడుగా చేయబడినటువంటి ఆ యొక్క సంగతులకు ఆయన న్యాయం తీర్చి ప్రతిదండం చేస్తున్నాడు. And he is beginning to restore all things. ఆయన సమస్తాన్ని కూడా సమకూర్చ ఆరంభించాడు. Because for the earth to be a place in which righteousness dwells, ఎందుకంటే భూమిలో ఆయన యొక్క నీతి నివసించేటువంటి స్థలము. God has now judged the great harlot who sits corrupting the earth with her immorality. దేవుడు ఇప్పుడు తన యొక్క అనైతికతతో తన వ్యభిచారంతో భూలోకమును పాడు చేస్తున్న ఆ వేశ్యకని తీర్పు తీర్చాడు. And he is clearing the way to restore the earth to become all it was intended to be and more. దేవుడు ఆ యొక్క భూమిని ఇంకా సంపూర్ణంగా ఉండాలని ఇంకా అధికంగా ఉండాలని దాన్ని సమకూర్పులోనికి ఆయన తీసుకొని So రాకూడదు. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, the coming of the Lord Jesus Christ is very near. దేవుని యేసు ప్రభువు వారి యొక్క రాకడ ఎంతో సమీపంగా The ఉంది. major emphasis of Revelation is to urge believers to be faithful. ప్రకటన గ్రంథము యొక్క ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట తెలియజేసే మాట ఏంటంటే విశ్వాసులు నమ్మకమైనటువంటి వారుగా ఉండాలి. Immense rewards will be given to those people who are faithful witnesses. ఎవరైతే నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉంటారో వారికి ఎంతో గొప్ప బహుమానాలు ఇవ్వబడతాయి. Don't fear death, loss or rejection. ఈ యొక్క మరణము గాని తర్వాత నష్టము గాని నిరాకరించబడేటువంటి స్థితిని గురించి ఏమాత్రం బాధపడవద్దు. Therefore, let us be more faithful to God in these end days and safeguard our faith. కాబట్టి ఈ యొక్క అంత్య దినాల్లో మనం ఎంతో నమ్మకంగా ఉండి మన విశ్వాసమైన కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. May God help us. దేవుడు మనకు సహాయపడును గాక. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, undoubtedly when we see the signs of thy coming, we can understand that we are living in the end days. ప్రభు తండ్రి ఈ యొక్క రాకడ సూచన చూసినప్పుడు ప్రభా ఎటువంటి సందేహం లేదు ప్రభా, మేము నీ యొక్క ఎంతో నీ రాకడికి ఎంతో సమీపంగా మేము ఉన్నాం. Everything is being fulfilled according to thy word. ప్రతిది కూడా ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా నెరవేర్చబడుతూ వచ్చింది. Lord, the world and its systems are collapsing. తండ్రి లోకం దాని యొక్క పద్ధతి అంతా కూడా కుప్పకూలిపోతున్నాయి. Thy word says, he
who will do according to thy heart, O Lord, they will stand forever. కేవలం ప్రభా నీ యొక్క వాక్యమును అనుసరించి నీ హృదయాన్ని అనుసరించి చేయువారే నిరంతరం నిలిచి ఉంటారు. Help us to be like that. ప్రభా అలా ఉండినట్లు మీరే సహాయపడండి. Help us, O Lord, throughout this day, ప్రభా ఈ దినమంతటి కొరకే మీరే మాకు సహాయపడండి. bringing all of us under the sprinkling of thy precious blood. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరికీ కూడా నీ యొక్క అమూల్య రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ ప్రభా యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.